మీరు బ్లాక్ ప్యాంథర్ ని చూడాలనుకున్నట్లయితే ఆఫ్రికాకి వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు విశాఖపట్నంలోనే చూడొచ్చు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఈ అరుదైన బ్లాక్ ప్యాంథర్ అంటే మెలనిస్టిక్ లిపర్డ్ ని డిస్ప్లే చేస్తున్నారు. దట్ టు ఆఫ్టర్ 40 years. ఇది అస్సాం స్టేట్ జూ నుంచి యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకొని వచ్చారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఏషియాటిక్ లయన్స్, కామన్ లెపర్డ్ కూడా ఇక్కడికి తీసుకోవడానికి జరిగింది. ఈ యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా యానిమల్స్ ని ఒక జూ నుంచి ఒక జూకి మారుస్తూ ఉంటారు. దాని ద్వారా జెనెటిక్ డైవర్సిటీ, అలాగే స్పీసీస్ డైవర్సిటీ, బ్రీడింగ్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా యానిమల్ సర్వైవల్ ని మెరుగుపరుస్తారు. అంతేకాదు బ్లాక్ ప్యాంథర్ రావడం వల్ల ఇప్పుడు అక్కడ జూకి అట్రాక్షన్ పెరిగింది. ఓవరాల్ గా వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కూడా పెరిగింది. అంతేకాదు ఇప్పుడు యానిమల్ వచ్చిన వెంటనే ప్రజలకి చూపించరు. ఫస్ట్ దాన్ని క్వారంటైన్ లో పెడతారు. దాని తర్వాత ఆరోగ్య పరీక్షలన్నీ చేసిన తర్వాతనే దాన్ని ఎన్క్లోజర్ లోకి విడుదల చేస్తారు. ఇది యానిమల్ సేఫ్టీలో ఒక ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ టాపిక్ వచ్చేసి ఓన్లీ యానిమల్ జూకి రావడమే కాదు, ఇది కన్జర్వేషన్ లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.